రీసెంట్‌గా యూఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని స్టేట్మెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ట్రంప్ అంటుంది ఏంటంటే కెనడాని యూఎస్‌తో మెర్జ్ చేసి 51st స్టేట్‌గా అనౌన్స్ చేస్తే బెటర్ అని ట్రంప్ వెర్షన్. అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సొచ్చింది? దీనికి గల కారణాలేంటి? అది రియల్‌గా పాసిబులా కాదా? అంటే ఒక కంట్రీని మనం ఎనాక్స్ చేసి మన కంట్రీలో మెర్జ్ చేయొచ్చా లేదా? అనేది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. యూఎస్ఏ ఇంకా కెనడాకి కొన్ని కీ డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. యూఎస్ఏ, కెనడా ఈ రెండు కంట్రీస్ మనకి నార్త్ అమెరికా కాంటినెంట్లో ఉన్న విషయం తెలిసిందే. యూఎస్ఏ దీన్నే మనం అఫీషియల్గా ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం. దీని క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. యూఎస్ఏ పాపులేషన్ 33 కోట్లు. ఇది ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ వరల్డ్లో. ఇంకా అంతేకాకుండా యూఎస్ఏ టోటల్ స్టేట్స్ వచ్చేసి 50 స్టేట్స్. ఇంకా కెనడా విషయానికి వస్తే కెనడా ల్యాండ్ పరంగా సెకండ్ లార్జెస్ట్ కంట్రీ రష్యా తర్వాత. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి జస్ట్ 3 crores మాత్రమే. యుఎస్ఏలో మనకి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. అక్కడ ప్రెసిడెంటే స్టేట్ ఆఫ్ ద హెడ్, ఇంకా అఫీషియల్ రిప్రజెంటేటివ్ కూడా. ఇక్కడ పవర్స్ అన్ని ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటాయి. కెనడా విషయానికి వస్తే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, సేమ్ ఇండియాలో లాగా. ఇక్కడ పవర్స్ అన్ని ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉన్న అఫీషియల్గా కంట్రీని రిప్రజెంట్ చేసేది మాత్రం అక్కడి క్వీన్ ఆర్ కింగ్ ఎవరైనా సరే. ఇంగ్లాండ్కి చెందిన క్వీన్ ఆర్ కింగే ఇక్కడ అఫీషియల్ రిప్రజెంటేటివ్ అనమాట. ఎందుకంటే కెనడా అనేది ఒక సోవరెన్ నేషన్ అయినప్పటికీ అది బ్రిటిష్ యొక్క కాలనీ. అంటే కెనడియన్స్ అందరూ ఇంకా తమ కింగ్ ఆర్ క్వీన్ ఎవరైతే అఫీషియల్ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ ఉంటారో వాళ్ళని రిప్రజెంటేటివ్గా చూస్ చేసుకున్నారు. ఈ రెండు కంట్రీస్కి మనకి ఆల్మోస్ట్ 8,800 కిలోమీటర్స్ బార్డర్ ఉంది. ఈ బార్డర్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద పీస్ఫుల్ బార్డర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యూఎస్ఏ కెనడాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అది ట్రేడ్ పరంగా అయినా, కల్చరల్ ఎక్స్చేంజ్ అయినా, హిస్టరీ అయినా, ఇంకా అదర్ ఆస్పెక్ట్స్లో కూడా ఈ రెండు కంట్రీస్ మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తున్నాయి. బట్ ఇండియా విషయానికి వస్తే మనకి చుట్టుపక్కల అందరూ శత్రు దేశాలే. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, ఇటు సైడ్ బంగ్లాదేశ్. అయితే రీసెంట్ టైమ్స్లో డొనాల్డ్ ట్రంప్ కెనడాని యూఎస్లో 51st స్టేట్గా మర్జ్ చేస్తే చాలా బెటర్ అని, అది ఎకనామికల్ ఇంకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తుంది కెనడాకని తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. అది పాసిబుల్లా కాదని డిస్కస్ చేసే ముందు మనకి యూఎస్ఏ ఇంకా కెనడాకి మధ్యలో ఉన్న ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. యూఎస్ఏ, కెనడా ఇంకా మెక్సికో ఈ మూడు కంట్రీస్కి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. దాన్నే నాఫ్తా అంటారు. ఇది ద నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. జనవరి 1, 1994లో ఈ నాఫ్తా అగ్రిమెంట్ని ఈ మూడు దేశాలు సైన్ చేశాయి. నాఫ్తా యొక్క కీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ మూడు దేశాల మధ్య జరిగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన విధించే ట్రేడ్ బ్యారియర్స్ ఇంకా టారిఫ్స్ని ఎలిమినేట్ చేయడానికి ఈ అగ్రిమెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మార్కెట్ యాక్సెస్, అంటే ఈ మూడు దేశాల్లో ఈ వేరే కంట్రీస్కి సంబంధించిన ప్రొడక్ట్స్కి ఈజీగా మార్కెట్ అవైలబిలిటీ అనేది ఈ అగ్రిమెంట్ ద్వారా ఇవ్వచ్చు అనమాట. అంతేకాకుండా జాబ్ మార్కెట్, ఎంతోమంది మిలియన్స్ ఆఫ్ మెక్సికన్స్ ఇంకా కెనేడియన్స్కి ఈ అగ్రిమెంట్ ద్వారా జాబ్స్ వచ్చాయి. అయితే ట్రంప్ వర్షన్ ఏంటంటే ఈ అగ్రిమెంట్ వల్ల మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్ ఎవ్రీ ఇయర్ జాబ్లెస్ అవుతున్నారు. ఇది ఓన్లీ మెక్సికో అండ్ కెనడాకి బెనిఫిట్ అవుతుందని ట్రంప్ ఉద్దేశం. అయితే యుఎస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన కెనేడియన్ గవర్నమెంట్ హై టారిఫ్స్ వేయడం కూడా ట్రంప్ ఈ స్టేట్మెంట్ అనడానికి ఒక కారణం. అలా కాకుండా యుఎస్ కూడా సేమ్ కెనేడియన్ ప్రొడక్ట్స్ పైన హై టారిఫ్స్ వేస్తే ఎకనామికల్లీ కెనేడియన్ చాలా నష్టపోతుంది. అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ కంట్రీ బ్యాంక్రప్ట్ అయ్యి 51st స్టేట్గా మర్జ్ అవ్వాలనే ఉద్దేశంతో ట్రంప్ అన్నారు. బట్ ప్రాక్టికల్గా అది ఇంపాసిబుల్. ఫర్ సపోజ్ యుఎస్ఏ రియల్గానే కెనడాని 51st స్టేట్గా చేయాలని అనుకోండి, అది పాసిబులా కాదా అనేది చూద్దాం. ప్రాక్టికల్లీ అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే కెనడా అనేది ఒక సోవరెన్ నేషన్. సోవరెన్ నేషన్ అంటే దానికంటూ ఒక కాన్స్టిట్యూషన్, ఒక లాంగ్వేజ్, వాళ్ళ కల్చర్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. ఇలాంటి కంట్రీస్కి ఇంటర్నేషనల్ లాలో ప్రొటెక్షన్ ఉంటుంది. అలానే కాకుండా ఇలా మనం వేరే కంట్రీని ఎనాక్స్ చేయాలంటే యునైటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంకా వేరే అదర్ ఆర్గనైజేషన్స్ నుంచి అప్రూవల్ కూడా తీసుకోవాలి. అంతేకాకుండా కీ అలయన్స్ పార్ట్నర్స్ అంటే ఈ రెండు దేశాలకు సంబంధించిన ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా అప్రూవల్ ఇస్తేనే అలా ఒకలా మర్జ్ పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే ప్రాక్టికలీ అది ఇంపాసిబుల్. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ప్రెసిడెంట్ అనే చెప్పాలి. చూడాలి మరి ట్రంప్ 2.0లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడో అని. దానివల్ల మన ఇండియా ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా డెసిషన్స్ వల్ల అనేది కూడా మనకి నియర్ ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.